హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీహూ ఫ్యామిలీ. నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోయే రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అది వచ్చి ఉల్లిపాయ శాండ్విచ్. నేను ఇందులో ఒక్క ఉల్లిపాయలు మటుకే మీతో ఉపయోగించాను. అదేంటంటే నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇంకొకటి వచ్చి ఇది పిజ్జా సాస్ అనమాట. నేను దీన్ని కొంచెం ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. మనకి ఇంకొంచెం కావాలంటే ఇది స్పైసీ ఏముండదు, కారం ఏముండదు. నేను ఈ 2 వెజిటేరియన్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చి వెజ్ మైనీసు. ఇవి చాలా బాగుంటుందన్నమాట. ఇది పిజ్జా టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది దీంతో కొంచెం యాడ్ అవుతుందన్నమాట. ఈ శాండ్విచ్ అనేది మనం బయట ఎలా అయితే తీసుకుంటామో అట్లాగే సేమ్ ఆ టేస్ట్ ఉంటుంది. మనం ఇందులో కావాలంటే ఒక ఆనియన్స్ అనే కాదు, టమోటా, కీరా దోస, మీకు నచ్చినవి వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. దీంట్లో క్యారెట్ కానీ అది మీ చాయిస్ అనమాట. నేనైతే సింపుల్గా ఓన్లీ ఒక ఉల్లిపాయలతోనే చేస్తున్నాను. మనం అవసరమైతే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, జ్యూసీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇవి చీజ్ బాక్సెస్ అనమాట. ఇవి చిన్న చిన్నవిగా ఇలాగే వస్తాయి, బ్లాక్స్ లాగా. నేను దీన్ని 2 తీసుకున్నాను అనమాట. 2 తీసుకొని 2 స్ట్రెచ్ చేసేసి దాంట్లో వేసేసాను. మనం చీజ్ కూడా తురుముకొని ఇందులోనే కలిపేసుకోవాలి. ఈ మైనీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, కారం ఏమి ఉండదు. సో మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ఇది వేసుకోవడం వల్లే కొంచెం జ్యూసీ ఫ్లేవర్గా ఉంటుంది, మనకి ఆ టేస్ట్ అనేది కూడా వస్తుంది. నేను 2 క్యూబ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొకటైనా తీసుకోవచ్చు, మన తినేదాన్ని బట్టి అనమాట. చీజ్ అనేది లిమిట్ ఏమి ఉండదు కదా, కొంతమందికి ఎక్కువ కావాలి, కొంతమందికి తక్కువ తింటారు, కాకపోతే ఫ్యాట్ అని ఆలోచిస్తారు. పర్వాలేదండి, ఇది ఒక 2 వీక్స్కి ఒకసారి చేసుకుంటున్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు, అన్నీ తింటూ ఉండాలి కదా. సో నేనైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, దానికి 2 క్యూబ్స్ చీజ్ తీసుకున్నాను అనమాట. ఇవి చిన్న చిన్న క్యూబ్సే కాబట్టి నేను 2 తీసుకున్నాను. మనం దీన్ని కూడా షెడ్ చేసేసి తురిమేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి. ఒకవేళ మనం పన్నీర్ ముక్కలు కనుక వాడుతున్నట్లయితే ఆ పన్నీర్ ముక్కల్ని ఏంటంటే మొత్తం ఇదంతా కలిపేసుకున్న తరువాత లాస్ట్లో ఆ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని, ముక్కలుగా చేసుకొని దాంట్లో వేసి ఒకసారి అలా పైన కలపాలి. మొత్తం ఎలా పడితే అలా కలిపితే ఏంటంటే పన్నీర్ ముక్కలు కూడా ఇలాగ చీజ్ తురిమినట్టుగా అయిపోతుంది. సో పీసెస్గా ముక్కలుగా ఉండాలి అంటే కనుక పన్నీరు మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. చెప్పాను కదా, సింపుల్గా అయిపోయే ఉల్లిపాయతో శాండ్విచ్ అనమాట ఇది. మనం దీంట్లో ఏమీ వెజిటేబుల్స్ అయిపోయినా ఇలా ఓన్లీ ఉల్లిపాయలు కూడా వేయకుండా ఓన్లీ చీజ్ తోట కూడా చేసుకోవచ్చు. అది ఇంకా ఎమ్మీగా ఉంటుంది. దాన్ని ఏంటంటే పిల్లలు బాగా ఇష్టపడతారు, వాళ్ళకి ఎప్పుడు చీజ్ తినడం ఇష్టం కదా. మనం అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ 2 సాసులు, వెజ్ మైనీసు, పిజ్జా సాస్ అను ఈ చీజు 3 కలిపేసి మనం బ్రెడ్లో వాళ్ళకి పెట్టి శాండ్విచ్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను 2 క్యూబ్స్ కూడా దాంట్లో తురిమేసి పెట్టేశాను.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని, ఇది నేను నార్మల్గా మిల్క్ బ్రెడ్డే తీసుకున్నాను. మీకు అవసరమైతే ఒకవేళ కావాలి అనుకుంటే కనుక మీరు శాండ్విచ్ బ్రెడ్ కూడా ఉంటుంది, బ్రౌన్ బ్రెడ్ కానీ ఏ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను. మామూలుగా ఈవెన్గా ఈ విధంగా ఒక స్లైస్ మీద బాగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. మనం దీనికోసమని బటర్ కానీ ఏమి బ్రెడ్ మీద రాయక్కర్లేదు, ఇదేం అతుక్కోదండి. నేను ఇప్పుడు ఈరోజు మీకు శాండ్విచ్ మేకర్తో చూపిస్తున్నాను. నేను మీకు దీన్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు లింక్ నేను పైన ఇస్తాను, మీరు దాన్ని చూడండి. నేను పైన మీకు లింక్ ఇస్తాను, అది తీసుకోండి. ఇది చాలా బాగుందండి, 3-in-1 శాండ్విచ్ మేకర్ అనమాట. ఇది చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంది. శాండ్విచ్ కూడా మనకి 2 నిమిషాల్లో అయిపోతుంది, ఎక్కువసేపు కూడా పట్టదు, మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఎన్నైతే కావాలో అన్ని వరకు ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి పెట్టేసుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట. కదా, ఇదే 3-in-1 శాండ్విచ్ మేకర్. ఈ శాండ్విచ్ని మనం పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దీన్ని మీరు ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. కదా శాండ్విచ్ది, అదైనా వాడుకోవచ్చు. అదేంటంటే మామూలుగా శాండ్విచ్ అనమాట, ఇదేమో ఈ ప్లేట్లేమో గ్రిల్ ప్లేట్లు. సో మనం రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే పనీర్ టిక్కా అలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు గ్రిల్ దాంట్లో యూస్ చేస్తున్నాను శాండ్విచ్. మనం ఇంకొకటి నేను ప్లేట్ చూపించాను కదా, యాక్చువల్గా అయితే అది వేసినట్టయితే, అది ప్లేట్ పెట్టినట్టయితే మనకి మధ్యలో కట్ అయ్యి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. షేప్ చూడడానికి సేమ్, మనం కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. చూసారు కదా, తొందరగా అయిపోయింది అనమాట, పెట్టంగానే ఒక 2 minutesకి శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చూడడానికి కూడా చాలా యమ్మీగా ఉంది కదా, చాలా సింపుల్ అండి. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఫ్రెండ్స్, శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.